మన ధ్యానాంశముగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 31, 32 వచనాలు. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలైనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదనెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల ప్రభా నాయన, నీ వాక్యము మేము ధ్యానించబోతూ ఉండగా నిలబడి నీ వాక్యం ప్రకటిస్తున్నటువంటి నేను వట్టివాణ్ణి, మట్టివాణ్ణి, మానవ మాతుంది తండ్రి. నీ నోటి బూరగా మీరు నన్ను వాడుకోమని వేడుకుంటున్నాము తండ్రి. మాతో మీరు సూటిగా మాట్లాడండి. మాలో ఉన్నటువంటి బలహీనతలు, శరీర కార్యాలను మేము విడిచిపెట్టి క్రీస్తు అనేటటువంటి బండపైన స్థిరమైనటువంటి పునాది మీద మేము కట్టబడగలిగేటటువంటి ఆత్మీయ జీవితాలు మీరు మాకు ప్రసాదించమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీ చేతికి సమర్పిస్తూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే క్రీస్తు యొక్క పునరుత్థానము గురించి యేసుక్రీస్తు ఇక్కడ ఆయన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కొత్త నిబంధన గ్రంథంలో వ్రాయబడినటువంటి మొదటి 3 సువార్తల్ని మనం గమనిస్తే మత్తయి సువార్త, మార్కు, లూకా, ఈ మూడింటిని కూడా సినాప్టిక్ గాస్పుల్స్ అని మనం చూస్తూ ఉన్నాం. అంటే సారాంశపు సువార్తలు. ఈ మూడిటిలో కూడా ఒకే రకమైనటువంటి సారాంశాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ యొక్క సువార్తల్ని ఎవరైతే రాశారో వాళ్ళ ముగ్గురు కూడా ఇంచుమించుగా అన్ని సన్నివేశాలు చాలా దగ్గరగా ఉన్నటువంటి ఉపమానాలన్నిటినీ కూడా చాలా దగ్గరగా ఈ 3 యొక్క సువార్తల్లో మనము చూస్తూ ఉంటాం. ఈ సువార్తల్లో యేసుక్రీస్తు తన యొక్క శిష్యులకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఇక్కడ ఆయన ఇంకొకసారి వాళ్ళకి గుర్తు చేస్తూ ఉన్నాడు. 32వ వచనంలో చూసినట్లయితే, నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదను అనేటటువంటి మాటను యేసుక్రీస్తు వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే నేను చనిపోయి మరణించి తిరిగి 3వ దినమందు నేను ఖచ్చితంగా లేస్తాను అనేటటువంటి గొప్ప వాగ్దానాన్ని శిష్యులకు ఇచ్చినప్పటికీ కూడా ఈ వాగ్దానాన్ని శిష్యులు నమ్మలేకపోతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయనతో పాటు 3.5 సంవత్సరములు దేవుని యొక్క సేవా పరిచర్యలో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలను కానీ ఆశ్చర్య కార్యాలని ప్రత్యక్షంగా శిష్యులందరూ కూడా చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన యొక్క మాట మీద వాళ్ళు నమ్మకం ఉంచలేకపోతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పునరుత్థానపు ఆనందాన్ని ఎందుకు శిష్యులు పొందలేకపోయారు? ఆయనతో పాటు 3.5 సంవత్సరములు సేవా పరిచర్యలో ఆయనకి సహకారులుగా ఉన్నటువంటి శిష్యులని ఆయన తదనంతరము ఆ సేవా పరిచర్యను కొనసాగించేటటువంటి బాధ్యతను ఇవ్వడానికే యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన ఈ లోకంను విడిచి ఆయన శరీరధారిగా ఈ లోకమును విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన యొక్క పరిచర్యను కొనసాగించవలసినటువంటి బాధ్యత ఈ 12 మంది శిష్యుల మీద ఉంది. అయినప్పటికీ కూడా ఈ 12 మంది శిష్యులు ఆయన యొక్క పునరుత్థానపు ఆనందాన్ని వాళ్ళు
పొందలేకపోయారు. ఎందుకు యేసుక్రీస్తు తిరిగి లేచాడు అనేటటువంటి సంతోషాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు, ఎందుకు ఆ సంతోషాన్ని వాళ్ళు అనుభవించలేకపోయారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ఆయన బ్రతికి ఉన్నటువంటి దినముల్లోనే ఆయన చెప్పుకొని వచ్చాడు, క్రైస్తవులుగా ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్కరికి ఉండేటటువంటి ఒక విశ్వాసం ఏమిటంటే, చనిపోయిన తర్వాత తిరిగి మనందరము కూడా లేపబడతాము. లేపబడినటువంటి మనము నిత్యత్వములోనికి తండ్రితో పాటు పాలుభాగస్తులై ఉండడానికి, నిత్య రాజ్యానికి మనము కొనిపోబడతాము అనేటటువంటి విశ్వాసం మనకుంది. కాబట్టే ఈ యొక్క క్రైస్తవ జీవితాన్ని మనము కొనసాగిస్తూ ఉన్నాం. ఇక్కడ శిష్యుల్ని కూడా దేవుడు అదే ఉద్దేశముతో వాళ్ళని ఏర్పాటు చేసుకొని, ఆయన తిరిగి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆ బాధ్యతను వాళ్ళు ఈ భూమి మీద కొనసాగించాలి అనేటటువంటి ఉద్దేశముతో దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నప్పుడు, శిష్యులైతే ఈ యొక్క పునరుద్ధానపు ఆనందాన్ని వాళ్ళు అనుభవించలేకపోవడానికి కొన్ని కారణాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ఆయన బ్రతికి ఉన్నటువంటి దినములలో చాలామందిని చనిపోయిన వారిని అతను తిరిగి లేపినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. లాజరు చనిపోయిన తర్వాత ఆయన 3వ దినమందు లాజర్ను లేపుతూ ఉన్నాడు. ఈ యొక్క అద్భుత కార్యాన్ని శిష్యులు ప్రత్యక్షంగా చూశారు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటను వాళ్ళు నమ్మలేకపోతూ ఉన్నారు. నేను కూడా తిరిగి 3వ దినమందు నేను లేస్తాను అనేటటువంటి మాటను యేసుక్రీస్తు చెప్పినప్పటికీ కూడా శిష్యులు ఆ మాటల మీద నమ్మిక వాళ్ళు ఉంచలేకపోవడానికి కారణం ఏమిటంటే, అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు ఆయన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే, నా తండ్రి నాకంటే గొప్పవాడు అనేటటువంటి మాటను ఆయన సెలవిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 28వ వచనాన్ని చూసినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయము 28వ వచనము, నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళొచ్చున్నానని మీరు సంతోషింతురు. చాలండి. ఇక్కడ యేసుక్రీస్తు వాళ్ళకి ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే, తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. తండ్రి నాకంటే గొప్పవాడు అనేటటువంటి విషయాన్ని యేసుక్రీస్తు చాలా స్పష్టంగా శిష్యులకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా శిష్యులు ఆ మర్మాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దానికి కారణం ఏమిటంటే, ఆయన యొక్క పునరుద్ధానపు ఆనందాన్ని వీళ్ళు పొందలేకపోవడానికి ఉన్నటువంటి కొన్ని కారణాలు మనం ఇక్కడ గమనిస్తే, మొట్టమొదటిగా వాళ్ళందరి మనసుల్లో భయం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనం. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. చాలండి. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తుని ఆయన యొక్క పునరుద్ధానపు దినమందు ఆయన తిరిగి లేస్తాడు అని ఆయన చూడడానికి ఎవ్వరు కూడా ఆయన దగ్గరికి రావట్లేదు. ఆయన సమాధిలో ఉన్నాడు కాబట్టి ఆయనకి సుగంధ ద్రవ్యాలు పూయడానికి మాత్రమే స్త్రీలు బయలుదేరి వస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన ఏ విశ్వాసం మీదైతే తన సంఘాన్ని యేసుక్రీస్తు స్థాపించాలని ఆశపడ్డాడో ఆ విశ్వాసాన్ని ఇక్కడ మనం ఆయన చూడలేకపోతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. స్త్రీలు చాలా భయపడుతూ ఆయన సన్నిధికి వాళ్ళు వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వాళ్ళల్లో ఉన్నటువంటి ఆందోళనను గమనించినటువంటి దూత వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మీరు భయపడకుడి. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియజేయను. ఇక్కడ దూత వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి మాట చూస్తే, వాళ్ళు పునరుద్ధానపు ఆనందాన్ని ఎందుకు అనుభవించలేకపోతూ ఉన్నారు అంటే, వాళ్ళల్లో ఉన్నటువంటి భయము ఈ పునరుద్ధానపు ఆనందాన్ని వాళ్ళని అనుభవించనీయకుండా చేస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. భయము అనేటటువంటి పదం మనం విన్నప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భాన్ని బట్టి మనము భయపడుతూ
ఉంటాము. అనునిత్యము ఈ భయం అనేటటువంటిది మనతో పాటు ప్రయాణం చేస్తూ మనల్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనము దేవుని మీద దేవుని యొక్క మాటల మీద మనము ఆధారపడ్డం కంటే కూడా ఈ భయం మీదే ఎక్కువ మనము ఆధారపడి మన యొక్క ఆత్మీయ జీవితాలను కొనసాగిస్తూ ఉంటాం. ఇక్కడ కూడా యేసుక్రీస్తుని వెతకడానికి వచ్చినటువంటి స్త్రీలు, వాళ్ళు క్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచాడు అనేటటువంటి ఆనందం వాళ్ళలో ఎక్కడ కూడా కనిపించట్లా. వాళ్ళల్లో కేవలము భయము మాత్రమే కనిపించడానికి కారణం ఏమిటంటే, పునరుద్ధానుడైనటువంటి క్రీస్తుని వాళ్ళు సమాధిలో వెతికేటటువంటి అనుభవం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనము కూడా క్రీస్తు తిరిగి లేచాడు, ఆయన నిత్యరాజ్యములోనికి మనల్ని తీసుకుని వెళ్తాడు అనేటటువంటి ఆనందాన్ని మనము ఎందుకు కోల్పోతూ ఉన్నాం చాలా సందర్భాల్లో అంటే, ఈ లోకములో ఉన్నటువంటి భయాలు మనల్ని ఆయనని సమాధిలో వెతికేటటువంటి అనుభవంలోనికి మనల్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. క్రీస్తు అక్కడ లేడు, ఆయన తిరిగి లేచాడు అనేటటువంటి అనుభవం మన జీవితాల్లో చాలా సందర్భాల్లో లేకుండా పోతుందని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ మాట ఆయన పలుకుతున్నాడో మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. చాలండి. ఇక్కడ సొలొమోన్ మహారాజు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, భయపడుట వలన మనుష్యులకు ఉరి వచ్చును అనేటటువంటి మాటని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఈ భయం అనేటటువంటిది మనలో ఉన్నటువంటి సహజమైనటువంటి స్వభావాన్ని అది తీసివేస్తుంది. అంటే ఎప్పుడైతే మనలో భయము ప్రారంభమవుతుందో, మనకు తెలియకుండానే మన యొక్క జీవితంలో జరగవలసినటువంటి పనులన్నీ కూడా సక్రమంగా జరగకుండా వాటి క్రియల చొప్పున సమయం చొప్పున జరగవలసినటువంటి కార్యాలన్నీ కూడా తారుమారైపోతాయి. ఇక్కడ కూడా ఈ స్త్రీల మనసులో ఎప్పుడైతే భయం ప్రారంభమైందో, వాళ్ళు పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు అనేటటువంటి భయం వాళ్ళలో ఉందే తప్ప, ఆయన తిరిగి లేస్తానని చెప్పాడు కదా అనేటటువంటి ఆనందం ఎక్కడ కూడా వాళ్ళ జీవితాల్లో కనిపించట్లా. కాబట్టి ఆయన బిడ్డలుగా మనం ఈ భూమి మీద మనము జీవించేటప్పుడు చాలా సందర్భాల్లో ఈ భయము మనల్ని పునరుద్ధానపు ఆనందాన్ని అనుభవించనీయకుండా చేస్తుంది. ఎప్పుడైతే మనము పునరుద్ధానుడైనటువంటి క్రీస్తుని సమాధిలో నుంచి వెతికేటటువంటి అనుభవంలోంచి మనము బయటికి వస్తామో, అప్పుడు మాత్రమే ఈ యొక్క పునరుద్ధానపు ఆనందాన్ని మనము అనుభవించగలం. ఈ స్త్రీలైతే ఆయన్ని సమాధిలోనే వెతుకుతూ ఉన్నారు, కానీ యేసుక్రీస్తు తిరిగి లేస్తానని చెప్పాడు కదా అనేటటువంటి అనుభవం వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేకపోవడానికి కారణం ఏమిటంటే, వాళ్ళల్లో ఉన్నటువంటి భయం. కాబట్టి ఈ భయమును ఎప్పుడైతే మనము విడిచిపెడతామో, అప్పుడు ఆయన చేసేటటువంటి అద్భుత కార్యాలని, ఆశ్చర్య కార్యాలని మన జీవితాల్లో మనము రుచి చూడగలము అనేటటువంటి మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ భయము అనేటటువంటిది మనకు ఉరి వచ్చును అంటే, మన యొక్క క్షేమ స్థితిని ఈ భయము దొంగిలిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఉదయం లేచింది మొదలుకొని ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక భయము. మన యొక్క భవిష్యత్తు గురించి చాలామందికి భయము, వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి చాలామందికి భయము. అదే విధముగా ఉదయం లేచిన తర్వాత బయటికి వెళ్తే తిరిగి క్షేమంగా ఇంటికి వస్తామా లేదా అనేటటువంటి భయాలు, అనేక రకాలైనటువంటి భయాలు మన జీవితాల్లో ఉండి ఆయన యొక్క పునరుద్ధానపు ఆనందాన్ని మనల్ని అనుభవించనీయకుండా చేస్తుందనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను తిరిగి లేచిన తర్వాత సర్వసత్యములోనికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని యేసుక్రీస్తు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని చాలా సందర్భాల్లో ఈ భయము మనలో నుంచి దూరపరుస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదే విధంగా మనం చూసినట్లయితే ఆది కాండము 3వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, ఆది కాండము 3వ అధ్యాయము 8వ వచనం. చల్లబూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించిన దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా
తోట చెట్ల మధ్యను దాగుకొనగా. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే భయం అనేటటువంటిది ఎక్కువగా మనము 2 సందర్భాల్లో మన జీవితాల్లో మనము ఎదుర్కొంటూ ఉంటాము, మనము గమనిస్తూ ఉంటాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఎప్పుడైనా సరే మనము తప్పు చేసినప్పుడు ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మనము భయపడుతూ ఉంటాం. ఇక్కడ కూడా ఆదాము అవ్వలకి దేవుడు చెప్పినటువంటి మాటను వాళ్ళు అతిక్రమించారు. ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వృక్ష ఫలములను మీరు తినొచ్చు, కానీ మంచి చెడ్డలు తెలియచేసేటటువంటి వృక్ష ఫలాలు మీరు తినకూడదు అనేటటువంటి మాట దేవుడు వాళ్ళకి సెలవిచ్చినప్పుడు వీళ్ళు ఆ మాటను అతిక్రమించారు. కాబట్టి దేవుని ఎదుటకు ధైర్యంగా రావడానికి వాళ్ళకి ధైర్యం చాలలేదు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యెహోవా దేవుడు వాళ్ళ మధ్యలో వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనం చూసినట్లయితే 8వ వచనం బి భాగం చూసినట్లయితే యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే యెహోవా దేవుని యొక్క మధ్యకు రాకుండా వాళ్ళు తోట చెట్టులో దాక్కుంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీనికి కారణం ఏమిటంటే దేవుని యొక్క ఆజ్ఞను వాళ్ళు అతిక్రమించారు. కాబట్టి చాలా సందర్భాల్లో మన యొక్క ఆత్మీయ జీవితాలను మనము పరిశీలించుకున్నప్పుడు దేవుని యొక్క మాటను మనము అతిక్రమించి మన ఇష్టానుసారముగా మనం ప్రవర్తించిన తర్వాత చాలా సందర్భాల్లో దేవుని సన్నిధికి రావడానికి కానీ ఆయనతో మనము ముఖాముఖి మాట్లాడడానికి కూడా మనము భయపడేటటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ భయం అనేటటువంటిది మన జీవితాల్లో క్రీస్తు పునరుత్థానపు ఆనందాన్ని అది దొంగిలించకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి భయాన్ని మనము విడిచిపెట్టాలి. 2వ సందర్భాన్ని చూసినట్లయితే ఈ భయం అనేది మనకు ఎప్పుడు కలుగుతుందంటే మన యొక్క భవిష్యత్తు గురించినటువంటి పరిస్థితులు ఆలోచించినప్పుడు మనకు భయము కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 10-11 వచనాలు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోచేసినో యొర్దాను తీరంనున్న అమ్మోరీయులు ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితరో, అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలం చేసితరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందుండు దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమును ఉండదు. చాలండి. ఈ భయం అనేటటువంటిది మన యొక్క భవిష్యత్తు గురించినటువంటి ఆలోచనలు ఎలా మనకు కలుగు చేస్తుంది అనేటటువంటి విషయాన్ని చూసినట్లయితే రాహాబ్ అనేటటువంటి వేశ్య పలుకుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులని పాలు తేనెలు ప్రవహించేటటువంటి కనాను దేశానికి తీసుకుని వెళ్ళేటటువంటి క్రమంలో ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి, ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను బట్టి అన్య దేశస్థులు పలికినటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆమె ఏముంటుందో చూసినట్లయితే 11వ వచనము, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. అంటే వీళ్ళు ఈ యొక్క యెహోవా దేవుని యొక్క అద్భుత కార్యాల గురించి విన్నప్పుడు వాళ్ళ గుండెలు కరిగిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గుండెలు కరిగిపోవడం అంటే ఈ భయము వాళ్ళలో ఉన్నటువంటి ధైర్యాన్ని పరిపూర్ణంగా తీసివేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తిరిగి ఇశ్రాయేలీయులతో పోరాడడానికి వాళ్ళకి శక్తి ఉంది, వాళ్ళకి బలము ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి భయము వాళ్ళని కరిగిపోయి చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా 11వ వచనం చూసినట్లయితే మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యం అంత మాత్రము ఉండదు. యెహోవా దేవుడు చేసినటువంటి కార్యాలను చూసి అన్యులు పలుకుతున్నటువంటి మాటల గురించి మనం ఇక్కడ చదువుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క భయం అనేటటువంటిది ఎప్పుడైతే మన జీవితాల్లో ప్రవేశిస్తుందో మనకు తెలియకుండానే ఆయన ఇచ్చినటువంటి రక్షణ ఆనందాన్ని అది తీసుకొని వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఈ భయాన్ని మనలో నుంచి మనము దూరపరిచి ఆయన మన జీవితాల్లో చేసినటువంటి అద్భుత కార్యాలను మనం
మనము జ్ఞాపకం చేసుకొని ఆయన మనకు వాగ్దానము చేసినటువంటి ఈ పునరుద్ధానాన్ని ఎప్పుడైతే మనము జ్ఞాపకం చేసుకొని ఈ పునరుద్ధానము కోసం మనం ఎప్పుడైతే భయము లేకుండా మనం ఎదురు చూస్తామో అప్పుడు ఆయన మన జీవితాల్లో ఇచ్చేటటువంటి పునరుద్ధానపు ఆనందాన్ని మనము అనుభవించగలం. కాబట్టి శిష్యులు ఈ యొక్క పునరుద్ధానపు ఆనందాన్ని అనుభవించకుండా పోవడానికి మొట్టమొదటి కారణం ఏమిటంటే వాళ్ళ హృదయాల్లో నిండుకున్నటువంటి భయము అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చూసినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సొలోమియు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకని లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించినని ఒకరితో ఒకరు చెప్పుకొనిచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగులు కలవరపడిరి. చాలండి. రెండో విషయం మనం గమనించినట్లయితే వీళ్ళల్లో ఉన్నటువంటి కలవరపాటు వీళ్ళని పునరుత్థానపు ఆనందాన్ని అనుభవింపనీయకుండా చేస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే స్త్రీలు యేసుక్రీస్తుని చూడడానికి వాళ్ళైతే బయలుదేరి వస్తూ ఉన్నారు, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి శిష్యులు ఎవరు కూడా ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క సమాధి దగ్గరకు వస్తున్నట్లు మనం ఇక్కడ చూడట్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ శాస్త్రులు కానీ పరిచయులు అందరూ కూడా శిష్యులు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళని కూడా పట్టుకొని చంపడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అనేటటువంటి విషయము వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు ఎవరి కంట పడకుండా కూడా వాళ్ళు జాగ్రత్త పడుతున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో స్త్రీలు ఆ సమాధి దగ్గరకు వచ్చినప్పుడు ఆ సమాధి యొక్క రాయి తెరవబడి ఉండుట చూచి వాళ్ళు మిక్కిలి కలవరపడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సమాధి యొక్క రాయి ఎలా తెరవబడింది, ఇంత పెద్ద రాయిని ఎవరు తెరిచారు, అసలు మొట్టమొదటగా వాళ్ళు ఈ రాయిని మన కొరకు ఎవరు తెరుస్తారు అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు వస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత తెరవబడినటువంటి సమాధి యొక్క రాయిని చూసి వాళ్ళల్లో ఎవ్వరు కూడా సంతోషపడట్లేదు. అంటే యేసుక్రీస్తు తిరిగి 3వ దినమందు లేస్తానని మనకు వాగ్దానం ఇచ్చాడు కదా, కాబట్టి ఆయన పునరుద్ధానుడై సజీవుడై తిరిగి లేచాడు అనేటటువంటి ఆనందము ఎవరి ముఖాల్లో కూడా కనిపించట్లా. ఆనందానికి బదులుగా వాళ్ళల్లో ఇక్కడ ఏమి కనిపిస్తుందంటే కలవరపాటు కనిపిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కలవరం అనేటటువంటిది మన మనసులో ఉండేటటువంటి భావాన్ని వ్యక్తపరుస్తూ ఉంది. భయం అనేటటువంటిది మన ముఖములో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తపరుస్తూ ఉంది. అంటే ఇన్వార్డ్ ఎక్స్ప్రెషన్ అంటే మన మనసులో ఉండేటటువంటి కలవరాన్ని ఎవరు కూడా బయటికి చూడలేరు. ఈ స్త్రీలు మనసులో ఎంతగానో కలవరపడుతున్నప్పటికీ కూడా దాన్ని వాళ్ళు ఇక్కడ బయటికి వాళ్ళు వ్యక్తపరచట్లేదు. అప్పుడు మనం చూసినట్లయితే 5వ వచనం ఒకసారి చదువుమా. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకుని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చునుట చూచి మిగులు కలవరపడి. చాలండి. ఈ కలవరపాటు అనేటటువంటిది మనం చూసినట్లయితే ఈ కలవరపాటు మన జీవితాలని కృంగజేస్తుంది. ఎందుకంటే భయం కలిగినప్పుడు ఈ భయము మనము ఎవరితో ఒకరితో మనము పంచుకున్నప్పుడు ఆ భయానికి ఏదో ఒక మనకు ఉపశమనం మనకు దొరుకుతుంది. కానీ మనసులో ఉన్నటువంటి కలవరపాటుని ఎవరు కూడా గ్రహించి మనకు ఎవరు కూడా దానికి తగినటువంటి ఉపాయాన్ని మనకు చెప్పలేరు. వీళ్ళు ఈ యొక్క కలవరపాటులో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దూత మనం చూసినట్లయితే చదువు 6వ వచనం చదువమ్మా. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. చాలండి. ఇప్పుడు ఆ దూత ఆయనతో వాళ్ళతో ఏమని మాట్లాడుతుందంటే కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. సిలువ వేయబడినటువంటి యేసుని మనము వెతికేటటువంటి స్థితిలోనే చాలాసార్లు మన యొక్క ఆత్మీయ జీవితాలు ఆగిపోతూ ఉంటాయి. అంటే ఇంకా కూడా ఆయన సిలువ వేయబడినటువంటి స్థితిలోనే ఉన్నాడు అనేటటువంటి అనుభవంలో మన యొక్క
అనుభవంలో నుంచి మన యొక్క ఆత్మీయ జీవితాలు ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏ అనుభవంలోకైతే ఈ యొక్క స్త్రీలు యేసుక్రీస్తుని వెతకడానికి వెళ్ళారో ఇప్పటికీ చాలా సందర్భాల్లో మన ఆత్మీయ జీవితాలు అక్కడే ఆగిపోతూ ఉంటాయి. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు, నేటికి సజీవుడై మన మధ్యలో నివసిస్తున్నాడు అనేటటువంటి విశ్వాసము చాలా సందర్భాల్లో మనలో కనిపించదు అనే విషయాన్ని మనము గ్రహించాలి. కాబట్టి ఈ దూత ఏమని చెప్తుందంటే, మీరైతే సిలువ వేయబడినటువంటి యేసుని వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు అనేటటువంటి మాటను చెప్తూ, ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు అనేటటువంటి మాటను ఇక్కడ చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే పరిసయ్యులు శాస్త్రులు చాలామంది యేసుక్రీస్తుని సిలువ వేసేటటువంటి క్రమంలో వాళ్ళకున్నటువంటి నమ్మకము కూడా చాలాసార్లు మనలో కనిపించదు. ఈ స్త్రీల్లో కానీ శిష్యుల్లో కానీ కనిపించట్లేదని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 63వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 63వ వచనం. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. చదువు. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండినని చెప్పారు. చాలండి. ఇక్కడ పరిసయ్యులు అదేవిధంగా ప్రధాన యాజకులు శాస్త్రులందరూ కూడా పిలాతు దగ్గరకు వచ్చి వాళ్ళు పలుకుతున్నటువంటి మాటలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయ్యా, ఆ వంచకుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. అంటే యేసుక్రీస్తు బ్రతికి ఉన్నప్పుడు ఆయన వాళ్ళకి చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను చనిపోయి 3వ దినం ముందు తిరిగి లేస్తానని చెప్పాడు. ఈ మాట మీద పరిసయ్యులు శాస్త్రులు వాళ్ళందరూ కూడా నమ్మకం ఉంచినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వాళ్ళకి నమ్మకం లేకపోతే పిలాతు దగ్గరికి వెళ్ళి ఆయన ఈ మాట చెప్పాడని చెప్పరు కదా. ఈ నమ్మకం కూడా స్త్రీలలో కానీ శిష్యుల్లో కానీ మనకి ఇక్కడ కనిపించట్లా. చాలాసార్లు మన ఆత్మీయ జీవితము ఇదే అనుభవంలో ఆగిపోతున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని మనము నెరవేర్చుకోవడానికి మనలో ఉన్నటువంటి కలవరపాటు ఒక అడ్డుగోడగా మిగిలిపోతూ ఉంది. వీళ్ళు కలవరంలో ఉన్నారు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వీళ్ళు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు. ఆ వాగ్దానం బట్టి వీళ్ళు ముందుకు కొనసాగలేకపోతున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ యొక్క శాస్త్రులు పరిసయ్యులు ఏమని నమ్మారంటే, ఆయన శిష్యులు ఒకవేళ వచ్చి ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయి ఆయన తిరిగి లేచాడని ప్రచారం చేస్తారేమో అనేటటువంటి అనుమానం వాళ్ళకైతే కలిగింది. కానీ ఇంత మాత్రము ధైర్యము శిష్యులకు లేకుండా పోయినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. క్రీస్తు యొక్క పునరుద్ధానపు ఆనందాన్ని వాళ్ళు గ్రహించలేకపోవడానికి కారణం ఏమిటంటే, ఆయన వాళ్ళ యొక్క హృదయంలో ఉన్నటువంటి కలవరపాటు. ఈ కలవరపాటు వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాలని ముందుకు తీసుకుని వెళ్ళనీయకుండా అక్కడికే ఆయన్ని సమాధిలో వెతికేటటువంటి అనుభవంలోనికే వాళ్ళని ఆపివేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయం 7వ వచనం కూడా చదవండి అమ్మా. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళొచ్చున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడని. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క దూత వాళ్ళకి ఏమని సెలవిస్తూ ఉందంటే, మీరు వెళ్ళి మీకంటే ముందు ఆయన గలిలయకు వెళ్తాడని అనేటటువంటి విషయాన్ని మీరు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ మాట స్త్రీలకు తెలియబడిందో అప్పుడు వాళ్ళు చాలా సంతోషముగా, యేసుక్రీస్తు తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానుడై సజీవుడై మన మధ్యలో నివసించడానికి ఆయన సిద్ధపడుతున్నాడు అనేటటువంటి మాటను వాళ్ళు ప్రచారం చేయటంలా వాళ్ళు
విన్నటువంటి మాటను బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో 8వ వచనం చూసినట్లయితే, వారు బయటకు వచ్చి విస్మయము నొంది వణకుచూ సమాధి యొద్ద నుండి పారిపోయి వారు భయపడినందున ఎవనితో ఏమీయూ చెప్పలేదు. వీళ్ళు భయపడుతూ బయటకు వచ్చారు. అవును, ఆయనైతే చెప్పాడు, కానీ ఇది నిజంగా జరిగేటటువంటి పరిస్థితేనా? 3వ దినమందు ఆయన తిరిగి లేచేటటువంటి పరిస్థితి నిజమేనా అనేటటువంటి మాటను వీళ్ళు ఇక్కడ నమ్మలేకపోతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకొని, ఈ వాగ్దానం ప్రకారం యేసుక్రీస్తు తిరిగి లేస్తానని మనకి ఇచ్చాడు కదా వాగ్దానము, దీన్ని ఆయన నెరవేర్చాడు అనేటటువంటి మాటను వాళ్ళు గ్రహించలేకపోవడానికి కారణము వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి కలవరపాటు. కాబట్టి మన ఆత్మీయ జీవితాల్లో కూడా కలవరపాటు అనేటటువంటిది ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాల్ని మన జీవితాల్లో నెరవేర్చనీయకుండా చేస్తుంది. మన కలవరపాటు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. కానీ చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే, మన చింత యావత్తు మన హృదయంలో మనమే ఉంచుకొని ఆ కలవరాన్ని మనమే భరించడానికి మనం సిద్ధపడుతూ ఉంటాం. ఈ విధముగా మనము మన కలవరాన్ని మన హృదయంలో ఉంచుకున్నంత కాలము దేవుడిచ్చినటువంటి ఈ పునరుద్ధానపు ఆనందాన్ని మనము అనుభవించలేమనేటటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. 3వ విషయం మనం చూసినట్లయితే లూకాసు వార్త 24వ అధ్యాయము 11వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయము 11వ వచనం. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలను నమ్మలేదు. చాలండి. ఎప్పుడైతే ఈ స్త్రీలు ఈ యొక్క శిష్యుల దగ్గరకు వచ్చి వాళ్ళు, మేము ఈ విధంగా యేసుక్రీస్తు ఆయన యొక్క సమాధి దగ్గరికి వెళ్ళాము, ఆయన సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడంట అనేటటువంటి మాట చెప్పిన వెంటనే శిష్యుల యొక్క అనుభవం గురించి మనం ఇక్కడ చదువుకున్నాం. మనం చూసినట్లయితే 11వ వచనంలో, అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. ఈ యొక్క స్త్రీల యొక్క మాటలు వీళ్ళ దృష్టికి ఎలా కనిపించాయంటే వెర్రి మాటలుగా కనిపించినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. క్రీస్తు యొక్క పునరుద్ధానపు ఆనందాన్ని మనము ఎందుకు అనుభవించలేకపోతూ ఉన్నామంటే, ఆయన మాటల మీద మనము నమ్మకం ఉంచలేకపోతూ ఉన్నాం. స్వయాన శిష్యులే ఆయనతో పాటు సేవా పరిచర్యలో కొనసాగి ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలను చూశారు, ఆయనతో పాటు పడుకున్నారు, ఆయనతో పాటు భోజనం చేశారు. ఇలాంటి శిష్యులే యేసుక్రీస్తు తిరిగి లేచాడంట అనేటటువంటి మాటలు స్త్రీలు వచ్చి చెప్పినప్పుడు, ఆయన సమాధి ఖాళీగా ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళ యొక్క మాటలు, స్త్రీల యొక్క మాటలు శిష్యులకు ఎలా కనిపించాయంటే వెర్రి మాటల్లా కనిపించాయంట. అంటే ఏంది? పిచ్చి మాటలుగా కనిపించినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నమ్మేటటువంటి స్థితిలో వీరి యొక్క ఆత్మీయ జీవితాలు లేవు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం. దేవుడు మన జీవితాల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చబడాలి అంటే ఖచ్చితంగా వాటిని మనము నమ్మాలి. చాలా సందర్భాల్లో ఆయన మనకు చేసినటువంటి వాగ్దానాలని ఇతరులు మనకు జ్ఞాపకం చేసేటటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. దేవుడు మీకు పలానా సమయంలో మీకు వాగ్దానం చేశాడు కదా, కాబట్టి ఆ వాగ్దానం మీ పక్షాన నెరవేర్చడానికి మీరు ప్రార్థిస్తున్నారని అడిగినప్పుడు అప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం. యేసుక్రీస్తు కూడా నేను తిరిగి సమాధిలో నుంచి 3వ దినమందు పునరుత్థానుడై నేను లేస్తాను అంటే ఎవ్వరు కూడా ఆ మాటను ఇక్కడ నమ్మట్లేదు. స్త్రీలు నమ్మట్లేదు, కనీసం శిష్యులైతే ఆ మాటను నమ్మలేకపోతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే 24వ అధ్యాయము 5వ వచనం చదువమ్మా, 5-6 వచనాలు చదువమ్మా. లూకాసు వార్త 24:5-6. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచిన్నాడు. ఆయన ఇంకా గలిలీలో ఉండినప్పుడు
చాలండి. ఇక చూసినట్లయితే ఎప్పుడైతే స్త్రీలు భయపడి వాళ్ళ ముఖమును నేల మీద మోపుకొని ఉన్నారో అప్పుడు దూత పలుకుతున్న మాటలు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు. ఇక్కడ కూడా సజీవమైనటువంటి యేసుక్రీస్తుని మన ఆత్మీయ జీవితాల్లో ఎక్కడ మనం వెతుకుతున్నామన్న విషయాన్ని మనము గ్రహించాలి. మృతుల్లో వెతికేటటువంటి అనుభవం అంటే ఈ భూమి మీద ఆయన మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని మనము మర్చిపోయి తిరిగి ఆయన సమాధి చేయబడినటువంటి అనుభవంలోనికి మన యొక్క ఆత్మీయ జీవితాలను మనము తీసుకొని వెళ్ళడం. ఆయన మనకు వాగ్దానం చేశాడు, నేను తిరిగి 3వ దినమందు లేచి మీ మధ్య నేను సజీవుడనై ఉంటాను ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని చాలా సందర్భాల్లో మనము మర్చిపోతూ ఉంటాం. ఇక్కడ ఈ దూత కూడా వాళ్ళతో ఏమని పలుకుతుందంటే, మీరు సజీవుడైన వాడిని ఎందుకు మీరు మృతులలో వెతుకుతున్నారు. అంటే ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని వీళ్ళు నమ్మలేకపోతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తు యొక్క పునరుద్ధాపు ఆనందాన్ని మనము ఎందుకు అనుభవించలేకపోతూ ఉన్నామంటే ఆయన మాటల మీద మనము నమ్మకం ఉంచలేకపోతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూసినట్లయితే 8వ వచనం చదువమ్మా. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని సమాధి వద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులను 11 శిష్యులనుటకు తక్కిన వారు అందరికీ తెలియజేశారు. చాలండి. ఈ స్త్రీలు అప్పుడు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకున్నారు. అవును కదా, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి 3వ దినం ముందు లేస్తానని చెప్పాడు కదా అని శిష్యుల దగ్గరకు వచ్చి ఈ మాటలు వివరించి చెప్పినప్పుడు శిష్యులకి ఈ మాటలు ఎలాగ అనిపించాయంటే వెర్రి మాటల్లాగా అనిపించాయి, పిచ్చి మాటల్లాగా అనిపించాయి అన్నమాట. అనిపించిన వెంటనే మొట్టమొదట ఎవరు వెళ్తున్నారో చూసినట్లయితే 12వ వచనం చూసినట్లయితే, అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా. చాలండి. పేతురు భక్తుడికి చాలా ఇక్కడ మనం చూసినట్లయితే చాలా అనుమానం కలిగింది. అవును, ఆయనైతే చనిపోయి తిరిగి లేస్తానన్నాడు, నిజంగా లేచి ఉంటాడా అనేటటువంటి అనుమానం కలిగి పరిగెత్తుకుంటూ పోయాడు. పేతురు భక్తుడికి ఇంకొక పేరు కూడా ఉంది. ఏమనుంది? దుడుకు పేతురు అనేటటువంటి పేరు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ప్రతి విషయంలో కూడా చాలా ఆవేశం ఎక్కువ అన్నమాట. ఇక్కడ కూడా అదే విధముగా ఆయన పరిగెత్తుకుంటూ పోయి దేవుని యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి దాని లోపల కూడా పోవటం లేదన్నమాట. ఏం చేస్తున్నాడు? బయట నుంచే తొంగి చూస్తున్నాడు. అంటే సమాధి రాయి తెరవబడింది, బయట నుంచి తొంగి యేసుక్రీస్తు లోపల ఉన్నాడా లేడా అని చెప్పి తొంగి చూశాడు. యేసుక్రీస్తు లోపల లేడు. బానే ఉంది. చూసినట్లయితే నార బట్టలు మాత్రము విడిగా కనబడెను, అతడు జరిగిన దాన్ని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. మనం చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క శిష్యుల్లో ఎవ్వరు కూడా ఆయన తిరిగి లేచాడు అనేటటువంటి మాటను వాళ్ళు నమ్మలేకపోతూ ఉన్నారు. కాబట్టి క్రీస్తు యొక్క పునరుద్ధానపు ఆనందాన్ని వాళ్ళు గ్రహించలేకపోతూ ఉన్నారు. అక్కడ దాకా వెళ్ళినటువంటి శిష్యులు అవును ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు అనేటటువంటి మాటను ఒక్కరు కూడా చెప్పలేకపోతూ ఉన్నారు. కారణం ఏమిటంటే వాళ్ళు ఆయన మాటల మీద నమ్మిక ఉంచలేకపోతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మన జీవితాల్లో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చబడాలంటే ఆయన మనకిచ్చినటువంటి ఈ యొక్క పునరుద్ధానపు ఆనందము ఎప్పుడు కూడా మన జీవితాల్లో సజీవంగా ఉండాలి అంటే ఆయన మాటల్ని మనము నమ్మాలి. హృదయపూర్వకంగా ఆయన మాటల మీద మనం ఎప్పుడైతే నమ్మకం ఉంచుతామో అప్పుడే ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలని మనము చూడగలము అనేటటువంటి విషయాన్ని ఈ యొక్క వృత్తాంతం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. చాలండి. ఇక్కడ పౌలు భక్తుడు తిమోతి సంఘానికి రాస్తూ ఏమని చెప్తున్నాడు అంటే మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. అంటే మనము మన మాటల్లో నమ్మకత్వాన్ని నిలబెట్టుకోలేకపోయినప్పటికీ కూడా మన మంచితనాన్ని బట్టో లేకపోతే మన గొప్పదనాన్ని బట్టో యేసుక్రీస్తు నమ్మదగిన వాడుగా ఆయన ఉండలేదు. కానీ ఆయన ఇచ్చినటువంటి మాటను బట్టి ఆయన నమ్మదగిన వాడు
వాడుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. అంటే ఆయన మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి, మనకు కలుగ చేసినటువంటి నమ్మకాన్ని బట్టి ఆయన స్వభావానికి వ్యతిరేకముగా ఏది కూడా ఆయన చెయ్యడు అనేటటువంటి మాటని ఇక్కడ పౌలు భక్తుడు తిమోతి సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని మనము నెరవేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా మనము ఆయన మాటను మనము నమ్మాలి. కాబట్టి సిలువ వేయబడినటువంటి క్రీస్తు తిరిగి పునరుద్ధానుడై లేచాడు అనేటటువంటి ఆనందాన్ని ఈ 3 సందర్భాల్లో వాళ్ళు ఆ ఆనందాన్ని కోల్పోతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వారిలో మొట్టమొదటిగా వారిలో ఉన్నటువంటి భయము ఈ యొక్క ఆనందాన్ని అనుభవనీయకుండా వాళ్ళని చేస్తూ ఉంది. రెండవదిగా వాళ్ళలో ఉన్నటువంటి కలవరపాటు ఈ యొక్క పునరుత్థానపు ఆనందాన్ని వాళ్ళని అనుభవనీయకుండా చేస్తుంది. మూడవదిగా చూసినట్లయితే ఆయన మాటల్ని వాళ్ళు నమ్మలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఈ 3 అనుభవాలు మన జీవితాల్లో ఉన్నంత కాలము మనము కూడా ఆయన యొక్క పునరుత్థానపు ఆనందాన్ని మనము అనుభవించలేము. ఎప్పుడైతే వీటిల్ని మనము విడిచిపెట్టి సిలువ వేయబడినటువంటి క్రీస్తుని, తిరిగి లేచినటువంటి క్రీస్తుని సమాధిలో వెతికేటటువంటి అనుభవాలు మన జీవితాల్లో మనము పాతిపెట్టాలి. ఎప్పుడైతే ఆయన్ని మనము సమాధిలో వెతికేటటువంటి అనుభవాన్ని విడిచిపెట్టి పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు మీద మనము విశ్వాసం ఉంచి మన ఆత్మీయ జీవితాలను మనం ముందు కొనసాగిస్తామో అప్పుడు ఆయన మన జీవితాల్లో ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాడని చెప్పి ఇక్కడ ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి సజీవమైనటువంటి క్రీస్తు పునరుద్ధానపు ఆనందము ఎల్లవేళలా మనకందరికీ తోడుగా ఉండాలని ప్రభు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.